చాలామంది ఏమనుకుంటారంటే వ్యాపారం పెరుగుతున్న కొద్దీ మన వ్యక్తిగత స్వేచ్ఛ తగ్గిపోతుంది అని. నిజమేనా? కాని ఈరోజు మనం ఆ ఆలోచనను కాస్త పక్కన పెట్టి విజయం, స్వేచ్ఛ ఈ రెండిటినీ ఒకేసారి ఎలా సాధించవచ్చో చూద్దాం. అవును, ఇదే చాలామంది వ్యాపారవేత్తలను వేధించే ప్రశ్న. అంటే మనం సక్సెస్ అవుతున్న కొద్దీ మన జీవితం మన చేతిలోంచి జారిపోతోందా? ఎక్కువ విజయం అంటే తక్కువ స్వేచ్ఛ. ఈ లెక్క నిజంగా కరెక్టేనా? సరే, ఈరోజు దీనికి సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడండి, మన ముందు రెండు దారులు కనిపిస్తున్నాయి. ఒకటి సాంప్రదాయ మార్గం, అంటే వ్యాపారం పెరిగే కొద్దీ పని, టెన్షన్ కూడా పెరుగుతాయి. కాని రెండో దారి కూడా ఉంది, అదే నెట్వర్క్ మార్గం. ఇక్కడ వ్యాపారం పెరిగితే మనకి స్వేచ్ఛ కూడా పెరుగుతుంది. అసలీ రెండింటి మధ్య తేడా ఏంటో కొంచెం లోతుగా చూద్దాం. సరే, మరి మన ప్రయాణం ఎలా ఉండబోతోందంటే ముందుగా వ్యాపారంలో ఉన్న ఈ రెండు దారుల గురించి మాట్లాడుకుందాం. తరువాత ఆ కష్టమైన మొదటి దశ గురించి, ఆ తరువాత వచ్చే అసలైన టర్నింగ్ పాయింట్ గురించి, చివరగా సమయం, స్వేచ్ఛ అనే ఫలితాన్ని ఎలా అందుకోవచ్చో తెలుసుకుందాం. రండి, మొదలు పెడదాం. మన మొదటి టాపిక్ వ్యాపారంలోని రెండు మార్గాలు. చూడండి, ఇక్కడ మనం గుర్తుంచుకోవలసిన ముఖ్య విషయం ఏంటంటే మనం ఎంచుకునే దారిని బట్టే మన లైఫ్ ఉంటుంది. ఎదుగుదల అంటే ఎప్పుడూ ఏదో ఒకటి త్యాగం చేయడం కాదు. అయితే మరి స్వేచ్ఛను ఇచ్చే ఈ నెట్వర్క్ మార్గమంతా సులువుగా ఉంటుందా? అస్సలు కాదు. మొదట్లో చాలా కఠినంగా ఉంటుంది. దీనికి చాలా పెద్ద పెట్టుబడి అవసరం. కాని అది డబ్బే కాదు. ఈ దారిలో మనం పెట్టాల్సిన మొదటి అతిపెద్ద పెట్టుబడి సమయం. అవును, చాలా అంటే చాలా సమయం. ఇది అచ్చం ఒక మొక్కను నాటినట్టు ఉంటుంది. దానికి రోజూ నీళ్లు పోసి జాగ్రత్తగా చూసుకుంటేనే కదా అది పెరిగి ఫలాలిస్తుంది. విచిత్రమేంటంటే మనం ఇంత సమయాన్ని ఇన్వెస్ట్ చేసినా సరే మొదట్లో వచ్చే డబ్బు మాత్రం చాలా తక్కువ. సరిగ్గా ఈ స్టేజ్లోనే చాలామందికి నీరసం వచ్చేసి మధ్యలోనే వదిలేస్తారు. టైం ఎక్కువ, డబ్బు తక్కువ. ఇది చాలా కష్టమైన కాంబినేషన్. కేవలం సమయం, డబ్బే కాదు సమస్య. ఈ ప్రారంభ దశలో విపరీతమైన టెన్షను, లెక్కలేనని సవాళ్లుంటాయి. అందుకే దీన్ని పెద్ద తలనొప్పుల టైం అని పిలవడంలో ఆశ్చర్యమే లేదు. ఇదొక పర్వతాన్నెక్కడం లాంటిది. పైకి వెళ్తున్న కొద్దీ కష్టం పెరుగుతుంది. కానీ పట్టు వదలకుండా కష్టపడితే ఒక మలుపు వస్తుంది. ఇక్కడే మొత్తం లెక్క మారిపోతోంది. తలకిందులవుతోంది. మనం పెట్టిన శ్రమ అద్భుతమైన ఫలితాలను ఇవ్వడం మొదలుపెడుతుంది. ఈ దశ నుంచి ఆట పూర్తిగా మన చేతుల్లోకి వస్తుంది. ఒక్కసారి టైంలైన్ని చూడండి. అద్భుతంగా ఉంటుంది కదా? ఒక 4 నుంచి 6 ఏళ్ల ప్రయాణంలో ఏం జరుగుతుందో గమనించండి. మనం పెట్టే కష్టానికి, వచ్చే రివార్డ్కి మధ్య ఉన్న సంబంధం ఎలా మారిపోతుందో చూడండి. ఫస్ట్ ఇయర్లో కొండంత కష్టం, ఘోరంత ఫలితం. అదే 5వ సంవత్సరం వచ్చేసరికి సీన్ మొత్తం రివర్స్. తక్కువ కష్టంతోనే ఎక్కువ ఫలితం. అసలు ఈ మ్యాజిక్ ఎలా జరుగుతుంది? రహస్యమేంటంటే మన నెట్వర్క్ దానంతట అదే పని చేయడం మొదలుపెడుతుంది. ఇక మనం ప్రతి చిన్న విషయానికి దాని వెనక పరిగెత్తాల్సిన అవసరం ఉండదు. మన టీం ఒక ఇంజిన్లా తయారై మన ప్రమేయం లేకుండానే బిజినెస్ని ముందుకు నడిపిస్తుంది. సరే, ఇంత కష్టపడ్డాక ఫలితమెలా ఉంటుంది? నెట్వర్క్ మార్గంలో వెళ్లిన వాళ్లకి, మామూలు సాంప్రదాయ మార్గంలో వెళ్లిన వాళ్లకి మధ్య చివరగా ఎంత తేడా ఉంటుందో చూద్దాం రండి. నెట్వర్క్ మార్గంలో దొరికే అసలైన బహుమతి ఇదే, స్వేచ్ఛ. అవును, మన టైంని మనకి నచ్చినట్టు వాడుకునే స్వేచ్ఛ, మనకిష్టమైన పనులు చేసుకునే స్వేచ్ఛ, మన షెడ్యూల్పై మనకే పూర్తి కంట్రోల్ ఉంటుంది. అన్నింటికన్నా ముఖ్యంగా వ్యాపారం పెరుగుతుంటే మన టెన్షన్ తగ్గుతుంది. నమ్మడానికే కాస్త కష్టంగా ఉంది కదూ? దీనికి పూర్తి ఆపోజిట్లో ఉంటుంది సాంప్రదాయ మార్గంలో వెళ్లేవాళ్ల పరిస్థితి. వాళ్ల రియాలిటీని ఈ ఒక్క వాక్యం చాలు చెప్పడానికి. బిజినెస్ ఎంత పెద్దది అయితే తలెనొప్పి కూడా అంతే పెద్దది. చాలామంది వ్యాపారవేత్తల జీవితాల్లో ఇదొక చేదు నిజం. సరే, అంతా బాగుంది. కానీ ఈ నెట్వర్క్ మోడల్ వెనుకున్న అసలు మంత్రమేంటి? ఈ స్వేచ్ఛను ఇచ్చే ఆ ప్రాథమిక సూత్రమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. దీన్నే నెట్వర్క్ ఎఫెక్ట్ అంటారు. ఇక్కడ సీక్రెట్ ఏంటంటే బిజినెస్ని కాదు, మనుషుల్ని డెవలప్ చేయడం. మనం మన టీంలోని వ్యక్తులను గట్టిగా తయారు చేస్తే వాళ్లే బిజినెస్ని చూసుకుంటారు. దానివల్ల మన భారం తగ్గి మన స్వేచ్ఛ పెరుగుతుంది. చూడండి, స్వేచ్ఛకు దారితీసే ఫార్ములా ఇది. సింపుల్గా 4 స్టెప్స్. 1. వ్యాపారాన్ని నిర్మించండి. 2. మనుషుల్ని అభివృద్ధి చేయండి. 3. మీ టెన్షన్ని తగ్గించుకోండి. ఇక 4ది స్వేచ్ఛను పొందండి. ఎంత సింపుల్గా, పవర్ఫుల్గా ఉందో కదా!
సో చివరిగా ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. అసలు నిజమైన విజయాన్ని దేంతో కొలుస్తారు? వ్యాపారం ఎంత పెద్దది అనేదాంతోనా, లేక ఆ వ్యాపారం మనకి ఎంత స్వేచ్ఛని ఇచ్చింది అనేదానితోనా? ఒక్కసారి దీని గురించి ఆలోచించండి.